నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే 2014 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఎంత ఘోర పరాజయం పాలైందో అందరికీ తెలిసిన విషయమే. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటికి కూడా ఇంకా కొంతమంది నాయకుల్లో కానీ, నియోజకవర్గ స్థాయిలో సమన్వయకర్తలు కానీ, వీళ్ళందరిలో ఇంకా మార్పు వచ్చినట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ విషయం బాగా వినపడుతుంది ఇప్పుడు. నియోజకవర్గ స్థాయిలోనే కొంతమంది సమన్వయకర్తలు వాళ్ళ కింద పనిచేసే నాయకులను కానీ, కార్యకర్తలు కానీ గుర్తించట్లేదు. ఎవరైనా యాక్టివ్ గా పనిచేసే నాయకుల్ని పైకి రానియకుండా చూస్తున్నారనే మాట బాగా వినబడుతుంది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి డాక్టర్ ఎన్పి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? అంటే అసలు నాయకుడే, అధినాయకుడే కొంచెం నియంతగా ఉన్నారని చెప్పేసి 2014 ఎలక్షన్ లో ప్రజలు 11 సీట్లకి పరిమితం చేయడం జరిగింది. అధినాయకుడిని చూసి ఇప్పుడు కింద పనిచేస్తున్న నాయకులు కూడా అదే దూరంలో ఉన్నారనుకోవాలా? ఏ విధంగా చూడాలి సార్? సురేంద్ర గారు గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారండి. ఆయన ఏదో నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను, వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఉంటే అధికారులు జుట్టుబట్టి లాక్కొస్తాను, ఇలాంటి మాటలు అప్రజాస్వామికమైన మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏమంటే, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. భారతదేశం ప్రజాస్వామ్య దేశమా లేకపోతే నియంతృత్వ దేశమా ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారా, రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలిస్తాడా, నియంత్ర ధోరణిలో ఉన్నాడా ఆయన అర్థం చేసుకోవాలి. ఇదేమన్నా రాజరికమా లేకపోతే ప్రజాస్వామ్యం అన్న విషయం కూడా ఆయన అర్థం చేసుకుంటే ఆయనకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా పోరాటం చేయాలని. మీకు ఆయన అన్ని కూడా నియంతృత్వ పోకడలు, రాజరిక ధోరణి. మీకు చూడండి, రాజ్యాలు ఉన్నప్పుడు రాజులు సామంత రాజులు పెట్టుకుంటారు, అంతే. ఎవరో ఒక సామంత రాజుని పెట్టుకుంటారు, పన్నులు వసూలు చేస్తారు, కట్టకపోతే కొడతారు, హింస పెడితే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా చేయలేదు. ఆయన కొన్ని కుటుంబాలని సెలెక్ట్ చేసుకున్నారు. ఉదాహరణకు చెప్తానండి, రాయలసీమలో కొన్ని కుటుంబాలు, ఆయన కుటుంబం పక్కన పెడితే ఇక్కడ మా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారండి. ఆయన ఎమ్మెల్యే, మంత్రి. ఆయన కొడుకు లోక్సభ సభ్యుడు, ఆయన తమ్ముడు ఎమ్మెల్యే. అంటే ఒకే కుటుంబంలో 3 పదవులు. కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు చైర్మన్, వాళ్ళన్న వదిన అందరికి పదవులు. కొడుకు డిప్యూటీ మేయర్, అంటే ఆ కుటుంబమే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎంపీపీగా ఉన్నాడు. ఆ తర్వాత తుడా చైర్మన్ అయ్యాడు, ఎమ్మెల్యే టికెట్. ఆయన ఎంపీగా పోటీ చేశాడు. అలాగే మా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు ఉన్నారు, మా నియోజకవర్గం కాబట్టి. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన భార్య జడ్పీటీసీ. ఇంకా బొత్స సత్యనారాయణ, ఇట్లా అందరినీ తీసుకోండి. కొన్ని కుటుంబాలకి ఆయన ఇచ్చేశాడు పార్టీని. మీరు ఏమన్నా చేసుకోండి, మీ కుటుంబం పరిపాలించుకోండి, ఆ ఏరియాలో దోచుకొని నాకు కప్పం కట్టండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వస్తాను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూడండి, మా జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఒక కుటుంబంలో ఒకే పదవి ఉంటుంది, మరొకరికి ఇవ్వాలంటే వీళ్ళకి ఇవ్వరు. ఆయన సొంత తమ్ముడికి కూడా పదవి ఇవ్వలేదండి. అప్పట్లో ఆయన చనిపోయారు అనుకోండి, రామ్మూర్తి నాయుడు గారు. అది కూడా ఒకసారి ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, ఈయన ఇవ్వలేదు. ఒక ఇంట్లో 2-3 పదవులు ఉండకూడదని. సరే, లోకేష్ గారిది సపరేట్ అనుకోండి. ఆయన ఎదిగారు, వచ్చారు, ఆయనంతకు ఆయన ఓడిపోయిన చోటనే ఉన్నారు, పోరాటం చేశారు, గెలిచారు. అది కాబట్టి ఇప్పుడు మాకు తెలుగుదేశం పార్టీలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతున్నాయి. కార్యకర్తలు ఏది బూత్ కమిటీలకు కూడా, అంటే ఎన్నికలు జరుగుతాయి, ఏకగ్రీవంగా కూడా జరుగుతాయి, చర్చ చేస్తున్నాం. ఈరోజు మా కార్యకర్తలే బలం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను విస్మరించి, అంటే పార్టీ అంటే కార్యకర్తలేండి, ఆ కార్యకర్తలు విస్మరించి వాలంటీర్ల మీద ఆధారపడి వీళ్ళందరినీ అణిచేశారు. ఇప్పుడు వచ్చి ఆయన నేను కార్యకర్తలను ఆదుకుంటాను, నేను చేస్తానంటాడు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా మండల సమావేశాలు, జిల్లా సమావేశాలు పెట్టి
ఎక్కడన్నా ఎన్నికలు జరిపారా? ఇప్పుడు మేము చూడండి, ఇప్పుడు మినీ మహానాడు జరుగుతుంది, మళ్ళీ మహానాడు 27, 28, 29 జరుగుతుంది. పద్ధతి ప్రకారం 27 తేదీ చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేస్తారు. పోటీ ఉంటే ఎన్నికలు జరిగితే, పోటీ లేకపోతే ఏకగ్రీవంగా అవుతారు. ఇది పద్ధతి అండి, ప్రజాస్వామ్య విధానం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఆనవాయితీలు కానీ పద్ధతులు కానీ ఏమన్నా ఉన్నా ఏమీ లేదు. కాబట్టి ఆయన నియంతృత్వ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయనకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. విధి విధానాలను ఆయన ఎప్పుడో తొంగలు తొక్కేశారు, విస్మరించారు. కాబట్టి ఆయన మారకుండా, ఆయన వ్యక్తిత్వం మారకుండా, ఆయన పరిణతి చెందకుండా, ఆయనలో పరివర్తన రాకుండా ఇట్లాంటి ఉబుసుపోని కబుర్లు చెప్పుతూ ఉంటే జనం నమ్మే స్థితిలో లేరు. కాబట్టి ఆయన ఒక నియంతగానే మనం భావిస్తాం. ఆయనకి రాజకీయ సంస్కృతి కానీ, సాంప్రదాయాలు కానీ, సంస్కారాలు కానీ, విధి విధానాలు కానీ తెలియదు అన్నదే మా ఉద్దేశం. సార్, అయితే ఏ పార్టీకి అయినా సరే గ్రౌండ్ లెవెల్లో హార్డ్ కోర్ అభిమానులు ఉన్నారు సార్, అది వాస్తవం. ఇలాంటి వాళ్ళని గుర్తించడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చా మనం? అయితే అవునండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పార్టీని ప్రక్షాళన చేయాలండి. ఎవరమైనా సార్, మనకు సైకిల్ ఉంటే కూడా సైకిల్ సరిగా తొక్కడానికి వీలు కాకపోతే దానికి నూనె వేస్తాం చైన్కి, అంటే స్మూత్ గా తిరగడానికి. ఏదైనా ఏ వ్యవస్థ అయినా, అంటే సైకిలే కాదు, ఏ పెద్ద పెద్ద వేల కోట్ల వ్యాపారాలైనా కూడా లోపాలను సరిదిద్దుకుంటూ వెళ్ళాలి. సభలు సమావేశాలు పెడితే తప్ప విధి విధానాలు లేదా కొత్త అంశాలు మనకు స్ఫురించవు. నేను అనుకున్నదే రాజకీయం అనుకుని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఏ పార్టీకనండి ప్రజాస్వామ్యంలో కార్యకర్తలే అండ బలం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా, ఇలా అధికారం వచ్చినా రాకపోయినా, కనీసం ఒక ఎమ్మెల్యే స్థానం లేకపోయినా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ చూడండి, అన్నింటికంటే ఈ దేశంలో విశిష్టమైన రాజకీయ వ్యవస్థ భారతీయ జనతా పార్టీలో ఉంది. అక్కడ వారసత్వమో ఒక వ్యక్తి పెత్తనో జరగదు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినా కూడా ఆయనేమి వారసత్వంగా రాలేదు. పార్టీ విధి విధానాలను బట్టి వచ్చారు. ప్రతి చోట కింది నుంచి పై స్థాయి వరకు సమావేశాలు పెట్టి లేదా సభలు పెట్టి ఎన్నికలు జరిపి కార్యకర్తలు ఎన్నుకుంటూ అటు రాష్ట్రం ఆ నుంచి కేంద్రం వరకు, అంటే జాతీయ అధ్యక్షుని వరకు ఎన్నుకుంటూ ఉంటారు. అలాగే ప్రధానమంత్రిని కూడా నిర్ణయిస్తారు. ఇది విధానం అండి. అంటే ఒకే వ్యక్తి 4 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళు ఉంటారా, 40 ఏళ్ళు ఉంటారు వేరు. కానీ అతను ప్రజల అభీష్టం మేరకు ప్రజల మద్దతు తీసుకొని ఉంటే అది ప్రజాస్వామ్యం. అలా కాకుండా కుటుంబ పరంగాను వారసత్వంగాను అధికారాన్ని చెలాయిస్తే మరుగుజ్జులైపోతుంది. చూడండి, కాంగ్రెస్ పార్టీ మరుగుజ్జు పార్టీ కావడానికి కారణం అది ఒక కుటుంబ పార్టీగా మనుగడ సాగిస్తూ ఉంటుంది. వాళ్ళకి శక్తి ఉన్నా లేకపోయినా సోనియా గాంధీ గారు పెత్తనం, ఆమె కొడుకు పెత్తనం, ఎవరినో ఒకరిని ఏఐసిసి ప్రెసిడెంట్ గా ఖర్గేని పెట్టినా కూడా పెత్తనం వేలేదే. దీంతో ఏమవుతుందంటే వాళ్ళ చెంచాగాళ్ళు వాళ్ళ చుట్టూ భజన పరులకి అధికారాలు అవకాశాలు ఇస్తారు. వాళ్ళు దోపిడీ చేస్తూ ప్రజల్లో విశ్వాసం కోల్పోతారు. ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసం కోల్పోతారో ఆ వ్యవస్థ పార్టీ చెడిపోతారు. కోలుకోలేనంతగా దెబ్బతిన్నదా లేదో చూడండి కాంగ్రెస్ పార్టీ. అలాగే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి మనుగడే లేకుండా పోయిందండి, మనుగడే లేదు. ఎందుకంటే ఈ చెంచాగాళ్ళని, అంటే మళ్ళీ చెప్తే చాలా మంది బాధపడతారు, శక్తిహీనుల్ని ఏదో కులం చూసో మతం చూసో డబ్బు ఏదేదో చూసి ముఖ్యమంత్రులు చేసుకుంటూ వచ్చారు. ఏమైంది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదండి. ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పరిపాలించింది కాంగ్రెస్ ముఖ్యమంత్రులండి. నీలం సంజయ్ రెడ్డి గారి నుంచి లెక్క పెడితే ఒక 19-20 మంది ఉంటే దాంట్లో అందరూ దాదాపు 2-3 తీసేస్తే, ఎన్టీ రామారావు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు తీసేస్తే మిగిలిన అందరూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులే. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ ఈరోజు దిక్కులేని స్థితిలో షర్మిల గారి మీద ఆధారపడాల్సి వస్తుంది.
అంటే షర్మిల గారు వాళ్ళ ఆ కుటుంబం కాంగ్రెస్ ని కాదనుకొని ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అక్కడ నుంచి అలిగిపోయి వచ్చిన చెల్లెల్ని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షురాలిని చేశారంటే వాళ్ళకి వివేకం ఉందా? ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా? అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలా ఆలోచిస్తే కనీసం ప్రతిపక్షంగా అన్నా మిగలగలరు. ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోవాలి ఆయన? ఆయన అంటుంటారు నేను 99% హామీలు నెరవేర్చానని. 99% హామీలు నెరవేర్చుంటే ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు ఆయన ఆత్మ విమర్శ చేసుకుంటే అర్థం అవుతుందని. కానీ జగన్మోహన్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకొని పరివర్తన చెంది రాజకీయాలు చేస్తే 10 కాలాలు ఒకవేళ ఆయన జైలుకు పోయినా ఆయన పార్టీ ఉంటది, మనుగడలో ఉంటది. అలా కాకపోతే ఇంకొకటి 2 ఏళ్లలో ఆ పార్టీ మనుగడ కూడా పోతుంది. నన్ను అడిగితే తెలివైన వ్యక్తులు ఎవరైనా కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కనిపించకుండా పోయేవాళ్ళని. మీకు ఇందిరాగాంధీ లాంటి సమర్థులు కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలను నడుపుతూ ఉంటే సమర్థులైన వ్యక్తుల్ని పిసిసి అధ్యక్షుని చేసి ఉద్యమాలు చేయగలిగితే ఇక్కడ వైఎస్ జగన్ పార్టీలో ఉన్న 90% మంది కాంగ్రెస్ లోకి వెళ్తారండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. అక్కడ ఇమడలేక బతకలేక సాధించలేక ఇక్కడికి వచ్చారు. ఇవి వ్యూహాలండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నా కూడా మారుమూల వ్యవహారాలను కూడా అంటే జాతీయ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన అంశాలు ఉంటే అక్కడ ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. అర్థమైంది కదండి మీకు? లేకపోతే టీడీపీతో జత కలవాలి, కలిశారు, కూటమి ఏర్పాటు చేసి ఇక్కడ మేము అధికారంలోకి రావడానికి, మేమంటే తెలుగుదేశం అధికారంలో రావడానికి ఆయన దోహదపడుతూ తాను జాతీయ స్థాయి రాజకీయాల్లో నిలబడగలిగారు. ఒక 29 రాష్ట్రాలు, ఇది ఒక చిన్న రాష్ట్రం అనుకోకుండా ఈ రాష్ట్రానికి కూడా విలువ ఉంది, ఇక్కడ ప్రజలు కూడా ఓటర్లని గుర్తించబట్టి నరేంద్ర మోడీ గారు రాజకీయం చేశారు. రాహుల్ గాంధీ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ఏమీ కాదు, ఎక్కడైనా వచ్చారా, తిరుగుతున్నారా, చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, ఏం చేయాలి, ఇవేమీ లేదు. కాబట్టి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి నిరంతరం ఆలోచిస్తుండాలి, వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి, కార్యసాధకులుగా నిలబడితేనే కార్యక్షేత్రంలో విజయం సిద్ధిస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏదో నాకు పేపర్ ఉంది, ఛానల్ ఉంది, నేను చెప్పే అబద్ధాలని పత్రికల్లో రాస్తారు లేకపోతే ఛానల్లో చెప్తారన్న భ్రమలో ఉన్నంత కాలం ఆయన బాగుపడే ప్రశ్నే లేదు. చూద్దాం. మీరు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీలోనే అభిమానులు అంటే కరుడు కట్టిన కార్యకర్తలకు ఎప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ నాయకులుగా తీర్చిదిద్దాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్.